ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తూ నిన్న ప్రకటించిన నేపథ్యంలో క్షేత్రస్థాయిలో ఆయన ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మనకి ఆయన అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఓవరాల్గా చూస్తూ ఉంటే నిన్న ప్రకటించినటువంటి అభ్యర్థుల్లో యంగ్ అండ్ డైనమిక్ లీడర్ చంద్రగిరి నుంచి తొలిసారిగా మీకు అవకాశం కల్పించారు. ఎలా అనిపిస్తుంది? నన్ను నమ్మి చంద్రగిరి నియోజకవర్గానికి అభ్యర్థిగా ప్రకటించిన పెద్దలు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నిజంగానే చాలా సంతోషంగా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఏదైతే నమ్మకంతో నాకు ఆ అవకాశం ఇచ్చారో ఆ అవకాశాన్ని నా శక్తి వంచేలా కష్టపడి తప్పకుండా ఆయన మంచి పేరు తీసుకొచ్చేలాగా నా వంతు కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. అంటే చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంది. నాన్నగారు 2 సార్లు వరుసగా గెలిచారు. ఆయన వారసుడిగా మీరు వచ్చారు. ఎలాంటి ముద్ర వేసుకోబోతున్నారు ప్రజల్లో? తప్పకుండా నాన్న అడుగుజాలలో ఏ విధంగా అయితే నాన్నగారు ప్రజల కోసం నిరంతరం కష్టపడినారో అదేవిధంగా నేను కూడా ప్రజల కోసం ఇప్పుడు కష్టపడదని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ 5 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధి, ముఖ్యమంత్రి గారు జగన్ ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలు మద్దతు కోరుతామని తెలియజేస్తున్నాను. అంటే రాజకీయ వారసులు అంటే అకస్మాత్తుగా ఒక్కసారిగా వచ్చేస్తుంటారు, కానీ మీరు ఒక రూరల్ ఎంపీపీగా, తుడా చైర్మన్గా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రగిరి అభ్యర్థిగా రావడం, అంచెలంచెలుగా ఎదుగుతూ రావడం ఎలా అనిపిస్తుంది? లాస్ట్ ఎలక్షన్ 2018 నాకు తెలిసి డిసెంబర్ అనుకుంటా, అప్పుడు ఈ పాలిటిక్స్కి నాన్నగారు ప్రచారం కోసం రావడం జరిగింది. ఆ రోజు నుంచి మధ్యలో ఒక 1 ఇయర్ మాస్టర్స్ చేయడానికి తప్ప ఈ రోజు వరకు ప్రజల కోసం కష్టపడడం జరిగింది. ప్రజలు ఒక కష్ట సుఖాల్లో కావచ్చు, వాళ్ళ గడప ఇప్పటికీ 2 సార్లు ప్రజల చుట్టూ పోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీటీసీగా నాకు పెరుమాళపల్లిలో అవకాశం రావడం జరిగింది. అప్పటి నుంచి ఎంపీపీగా కావచ్చు, తురా చైర్మన్గా కావచ్చు, నాన్నగారు ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో ఈరోజు నాకు అవకాశాలు రావడం జరిగింది. తప్పకుండా వాళ్ళ నమ్మకాన్ని నేను నిలబెట్టుకునే వరకు నా వంతు కృషి ఎప్పుడూ చేస్తూ ఉంటాను, అదేవిధంగా చేస్తాను కూడా. అంటే ప్రధాన ప్రతిపక్ష అంచనాలకు ఎక్కడా కూడా తాగివ్వకుండా మీరు ఇప్పటికే నియోజకవర్గాన్ని మొత్తాన్ని చుట్టుముట్టేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల వద్దకు వెళ్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తూ ఉంది? 2021 అనుకుంటాను, ఎంపీపీ కూడా కాకముందే ఒకసారి పల్లెబాట అని చెప్పి ప్రతి ఊరికి నేను ఒక్కనే పోవడం జరిగింది. అదేవిధంగా పంచాయతీ బాట అని చెప్పి ఒకసారి పోవడం జరిగింది. సచివాలయ బాట అని చెప్పి ఇంకోసారి పోవడం జరిగింది. ఈ 3 కాకుండా గడప ప్రోగ్రామ్ అని చెప్పి సుమారు 1 సంవత్సరం పాటు 2022లో స్టార్ట్ అయిన ప్రోగ్రాం 23 ఎండింగ్ వరకు జరగడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ వైఏపీ నుంచి జగన్ ప్రోగ్రాంతో గడప అంటే ఈ రోజుకి నన్ను అనౌన్స్ చేసినప్పుడు నాకు తెలిసి రాష్ట్రంలో ఎంతమంది తిరుగుంటారో తెలియదు, కానీ 5 సార్లు ప్రతి విలేజ్, ప్రతి గడప యావరేజ్కి పోవడం జరిగింది. ప్రజలందరూ కూడా మా కుటుంబ సభ్యులు అని చెప్పి నన్ను భావిస్తున్నారు. నాకైతే బలమైన విశ్వాసం ఉంది. అందరూ కూడా ఈసారి ఆశీర్వదించి వాళ్ళ బిడ్డలాగా నన్ను కూడా ఒక ట్రీట్ చేసి నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారు. నాకైతే బలమైన విశ్వాసం ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చంద్రగిరి నియోజకవర్గం అంటే ఒక ప్రత్యేకత ఉంది. మీ నాన్నగారికి ఒక పెట్టని కోటగా ఉన్నటువంటి చంద్రగిరి కోట పైన క్షేత్రస్థాయిలో మీకున్నటువంటి పరిచయాలు ఏ విధంగా ఉపయోగపడతాయి అనుకుంటున్నారు? నాయకులు కావచ్చు, క్యాడర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా నన్ను ఏదో లీడర్గా ఎప్పుడు నన్ను చూడలేదు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లాగో లేకపోతే మన పిల్లోడైన విధంగా నన్ను చూస్తున్నారు. దానికి నిజంగా నాకు చాలా అదృష్టం. దాని వరకు తప్పకుండా అందరూ కూడా కష్టపడి మనందరం కలిసికట్టుగా మన పార్టీని గెలిపించుకోవడం కోసం తప్పకుండా దీన్ని మాత్రం ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో మొట్టమొదటిగా జిల్లాలో గెలిచే చంద్రగిరి నియోజకవర్గం అవుతుంది మాత్రం బలంగా నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయ అరంగేట్రం చేసినటువంటి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి క్షేత్రస్థాయిలో ఇప్పటికే తన ప్రచారాన్ని ఇప్పుడు 5 సార్లు చుట్టుముట్టి వచ్చేసారు. ఈ నేపథ్యంలోనే తనకు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుజాడల్లో, తన తండ్రి నేర్పినటువంటి అడుగుజాడల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ చంద్రగిరి నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు మోహిత్ రెడ్డి. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, చంద్రగిరి నియోజకవర్గం నుంచి.